హాయ్ మాస్టర్స్, పరమహంస స్వాధ్యాయ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. ఈరోజు మనము ఉపయోగి ఆత్మగత పుస్తకంలోని 14వ అధ్యాయం గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ఈ 14వ అధ్యాయం పేరు విశ్వచేతనానుభవం. ఇంకా అధ్యాయంలోకి వెళ్తాం మాస్టర్స్. వచ్చేసాను గురూజీ. నా మాటల కన్నా సిగ్గుతో చిన్నబోయిన నా ముఖమే ఎక్కువ చెబుతోంది. ఒంటింట్లోకి వెళ్ళి ఏమైనా తినడానికి చూసుకుందాం పద. మాకు ఎడబాటు కలిగించినవి కేవలం కొన్ని గంటలే కానీ రోజులు కావన్నంత మామూలుగా ఉంది శ్రీ యుక్తేశ్వర్ గారి ధోరణి. గురుదేవ, నా విధులు విడిచిపెట్టి ఇక్కడి నుంచి అకస్మాత్తుగా వెళ్ళిపోయి మీకు నిరాశ కలిగించి ఉంటాను. నా మీద మీకు కోపం వస్తుందేమో అనుకున్నాను. లేదు, లేనే లేదు. కోపం అన్నది తీరని కోరికల వల్లే పుడుతుంది. నేను ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించను. అంచేత వాళ్ళు చేసే పనులు నా ఆశలకు వ్యతిరేకంగా ఉండలేదు. నేను నా అవసరాలకు ఎన్నడూ వాడుకోను. నీ నిజమైన సంతోషమే నాకు సంతోషం. గురుదేవ, దివ్య ప్రేమ గురించి అస్పష్టంగానే వింటాం, కానీ ఈనాడు మీ దివ్య స్వరూపంలోనే దానికి వాస్తవమైన నిదర్శనం కనిపిస్తోంది నాకు. బయట ప్రపంచంలో తండ్రి కూడా తాను అప్పగించిన పనిని కొడుకు చెప్పా చెయ్యకుండా వదిలిపెట్టి పోయినట్లయితే ఆ కొడుకును సులువుగా క్షమించాడు. కానీ మీరు నేను అరకొరగా విడిచి వెళ్ళిపోయిన అనేక పనుల వల్ల ఎంతో అసౌకర్యానికి గురయ్యి కూడా రవ్వంత విసుగైనా చూపించలేదు. మేము ఒకరి కళ్ళల్లోకి ఒకరం చూసుకున్నాం. వాటిలో కన్నీళ్లు మెరుస్తున్నాయి. ఒకానొక ఆనంద తరంగం నన్ను ముచ్చెత్తింది. ఈశ్వరుడు నా గురుదేవుల రూపంలో నా హృదయంలోని స్వల్పమైన ప్రేమల్ని అవధులు లేని విశ్వప్రేమ సీమలుగా విస్తరింపజేస్తున్నాడన్న సంగతి నాకు స్పృహలోకి వచ్చింది. కొన్నాళ్ల తరువాత ఒకరోజు పొద్దున నేను మా గురుదేవులు మామూలుగా కూర్చునే గదికి దారి తీశాను. ఖాళీగా ఉన్న ఆ గదిలో ధ్యానం చేసుకోవాలని నా ఉద్దేశం. కానీ చెప్పు చేతల్లో లేని నా ఆలోచనలు మెచ్చుకోదగ్గ నా ఉద్దేశంతో సహకరించడం లేదు. వేటగాని చూసిన పక్షుల్లా చెల్లా చెదరవుతాయవి. ముకుంద, దూరంగా ఉన్న బాల్కనీ నుంచి శ్రీ యుక్తేశ్వర్ గారి గొంతు వినిపించింది. నా ఆలోచనల్లాగే నాలో కూడా తిరుగుబాటు ధోరణి తలెత్తింది. గురువుగారు ఎప్పుడూ నన్ను ధ్యానం చేయమని చెబుతుంటారు. తీరా నేను తమ గదిలోకి ఎందుకు వచ్చానో తెలిసి కూడా ఆయన చెరగొట్టకూడదు అని గొనుక్కున్నాను. ఆయన మళ్ళీ పిలిచారు నన్ను. నేను మొండికేసి చెప్పుడు చేయకుండా ఊరుకున్నాను. మూడోసారి ఆయన గొంతులో మందలింపు కూడా మిళితమై ఉంది. నేను ధ్యానం చేసుకుంటున్నానండి, అభ్యంతరం చెబుతున్న ధోరణిలో అరిచాను. తుఫానులో ఆకుల్లా చెదిరిపోయిన మనస్సుతో నువ్వెలా ధ్యానం చేస్తున్నావో నాకు తెలుసులే, ఇలారా నా దగ్గరికి అంటూ కేక వేశారు గురువుగారు. భంగపడి బయటపడి విచారంగా ఆయన దగ్గరికి వెళ్ళాను. వెర్రి నాయన, నీకు కావలసింది కొండలు ఇయ్యలేవు. గురుదేవులు బుజ్జగింపుగా ఓదార్పుగా పలికారు. ఆయన చల్లని చూపు అంతు తెలియనంత లోతుగా ఉంది. నీ హృదయాభిలాష నెరవేరుతుంది. శ్రీ యుక్తేశ్వర్ గారు గూఢంగా మాట్లాడడం అరుదు. నేను కలవరపడ్డాను. ఆయన నా గుండెకి పైభాగంలో సుతారంగా చేత్తో తట్టారు. నా శరీరం కదలకుండా పాతుకుపోయింది. నా ఊపిరితిత్తుల్లోంచి నా శ్వాస ఏదో ఒక పెద్ద అయస్కాంతంతో బయటికి లాగేసినట్టు అయ్యింది. నా ఆత్మ మనస్సు తక్షణమే వాటి భౌతిక బంధాలను కోల్పోయి ద్రవరూప కాంతి కిరణాల మాదిరిగా నాలో ప్రతి రంధ్రంలోంచి బయటికి ప్రసరించాయి. నాలో ఉన్న కండ నిర్జీవమైపోయినట్టు ఉన్నా అంతకు ముందెన్నడూ నేను అంతటి పరిపూర్ణ చైతన్యంతో తొలికిసలాడలేదని నాకు కలిగిన ప్రగాఢ స్పృహ వల్ల తెలుసుకున్నాను. నా స్పృహ ఇంకా ఒక శరీరానికి సంకుచితంగా కట్టుబడి ఉండకుండా చుట్టూ ఉన్న అణువులకు కూడా విస్తరించింది. దూరాన వీధుల్లో ఉన్న జనం నా దూరపరిధి మీదే మెల్లగా కదులుతున్నట్టు అనిపించింది. మట్టిలోని ఒక మంద పారదర్శకత ద్వారా మొక్కల వేళ్ళు, చెట్ల వేళ్ళు భూమిలోంచి స్పష్టంగా కనిపించాయి. వాటి జీవరస ప్రవాహాన్ని కూడా గమనించాను. చుట్టుపక్కల ప్రదేశమంతా నా ముందు బట్టబయలుగా ఉంది. మామూలుగా ఎదుట ఉన్న వాటిని మాత్రమే చూడగల నా చూపు ఇప్పుడు అన్నింటినీ చూడగలిగేటట్టుగా విస్తృత వలయాకార దృష్టిగా మారింది. నా తలకు వెనుక భాగం ద్వారా రాయ్ఘాట్ సందుకు దిగువన దూరంగా నడుస్తున్న మనుషుల్ని చూశాను. తెల్లటి ఆవు ఒకటి తాపీగా నడిచి వస్తుండడం కూడా గమనించాను. అది తెరిచిపెట్టిన ఆశ్రమం గేటును చేరినప్పుడు భౌతికమైన నా రెండు కళ్ళతోనూ చూస్తున్నట్టుగానే దాన్ని పరిశీలించాను. అది ముంగిలి బయటికి ఇటుగా గోడ వెనక్కి సాగిపోయిన తర్వాత కూడా స్పష్టంగానే చూశాను. అన్ని వైపులా కనిపిస్తున్న నా సర్వ దిగ్దర్శక దృష్టికి సోకిన వస్తువులన్నీ కంపిస్తూ
చురుకుగా సాగే చలనచిత్రాల మాదిరిగా స్పందించాయి. నా శరీరం, గురుదేవుల శరీరం, స్తంభాల ముంగిలి, గృహోపకరణాలు, నేల, చెట్లు, ఎండ అప్పుడప్పుడు తీవ్రంగా అల్లల్లాడి చివరికి కరిగిపోయి ఓ కాంతి సముద్రమైపోయాయి. గ్లాసు నీళ్లలో వేసిన పంచదార గండలు గ్లాసు కుదిపినప్పుడు కరిగిపోయినట్లుగా అన్నింటినీ ఏకం చేసే కాంతి పర్యాయ క్రమంలో స్థూల రూపంలోకి మారుతోంది. ఈ రూపాంతరణ క్రియలు సృష్టిలోని కార్యకారణ సూత్రాన్ని వెల్లడి చేస్తున్నాయి. నా ఆత్మ తాలూకు ప్రశాంత అనంత తీరాల మీదికి ఒకానొక ఆనంద సాగరం వెలువలా పొంగి వచ్చింది. పరమాత్మ స్వరూపం అక్షయ ఆనందమన్న అనుభవం పొందాను. ఆయన దేహము అసంఖ్యాకమైన కాంతి కణజాలాలు, నాలో పెళ్లి బుకుతున్న దివ్యప్రభ పట్నాల్ని, ప్రపంచ ఖండాల్ని, భూమిని, సూర్యమండలాన్ని, నక్షత్ర మండలాన్ని, సూక్ష్మ నిహారికల్ని, తేలి ఆడే ఆ బ్రహ్మాండాల్ని చుట్టుముట్టడం మొదలుపెట్టింది. రాత్రివేళ దూరాన కనిపించే నగరంలా మందకాంతితో వెలుగొందే సమస్త జగత్తు నా అస్తిత్వపు అనంతతత్వంలోనే మెలుకుమెలుకుమంటున్నది. స్ఫుటంగా చిక్కినట్టున్న గోళాకార పరిరేఖలకు అవతల మిరుమిట్లు గొలుపుతున్న కాంతి దూరపు అంచుల దగ్గర కొద్దిగా మందగించింది. అక్కడ నేను ఎన్నటికీ తరగని మృదు లావణ్య కాంతిని దర్శించాను. మాటల్లో చెప్పలేనంత సుసూక్ష్మమైనది. గ్రహరూపాలు అంతకన్నా స్థూలమైన కాంతితో ఏర్పడ్డవి. ఈ కాంతిని గూర్చి తర్వాత అధ్యాయంలో వివరంగా చెప్పబడింది మాస్టర్స్. శాశ్వత ఆకారమైన పరమాత్మ నుంచి ప్రసారితమైన కిరణాల దివ్య విక్షేపం నక్షత్ర వీధులుగా ప్రజ్వలిస్తూ వర్ణించనలవిగాని ప్రభలుగా రూపాంతరితమవుతోంది. సృజనశీల కిరణాలు నక్షత్ర మండలాలుగా ఘనీభవించి ఆ తరువాత పారదర్శక జ్వాలలుగా కరిగిపోవడం మళ్ళీ మళ్ళీ చూశాను. లయబద్ధమైన విపర్యయం వల్ల కోటాను కోట్ల లోకాలు నిర్మల కాంతిలోకి ప్రవేశించాయి. అటు మీదట అగ్ని ఆకాశంగా మారింది. తేజోమండల కేంద్రాన్ని నా గుండెలో సహజావబోధ గ్రహణ బిందువుగా గుర్తించాను. నాలోని కేంద్రకం నుంచి వెలువడుతున్న ఉద్దీప్త ప్రభ విశ్వ నిర్మితిలో ప్రతి భాగానికి ప్రసరిస్తోంది. అమరత్వాన్ని ప్రసాదించే ఆనందమయ అమృతం పాదరసంలా ప్రవహిస్తూ నాలో అణువణువున స్పందించింది. పరమేశ్వరుడి సృజనాత్మక స్వరం విశ్వచరణ యంత్ర స్పందమైన ఓంకారంగా ప్రతిధ్వనిస్తూ ఉండడం విన్నాను. ఓంకారం అంటే ఆదిలో శబ్దం ఉండేది, ఆ శబ్దం ఈశ్వరుడి వద్ద ఉండేది, ఆ శబ్దమే ఈశ్వరుడు అని బైబిల్లో కూడా చెప్పబడి ఉంది. హఠాత్తుగా నా ఊపిరితిత్తుల్లోకి శ్వాస తిరిగి వచ్చింది. నా అనంత అపరిమితత్వాన్ని కోల్పోయానని గ్రహించి దాదాపు భరించలేనంతగా నిస్పృహ చెందాను. చిచ్చక్తికి సులువుగా వసతి కల్పించలేని అవమానకరమైన శరీర పంజరానికి నేను మళ్ళీ బందీనయ్యాను. వ్యర్థ జీవితం గడిపే కుర్రవాడిలా నేను బ్రహ్మాండ గృహం నుంచి పారిపోయి సంకుచితమైన ఒక సూక్ష్మ పరిధిలో నన్ను నేను బందీగా చేసుకున్నాను. మా గురుదేవులు నా ఎదురుగా నిశ్చలంగా నించొని ఉన్నారు. చాలా కాలం గాఢమైన ఆకాంక్షతో నేను అన్వేషిస్తూ వచ్చిన విశ్వచేతన అనుభవాన్ని నాకు ప్రసాదించినందుకు ఆయన పాదాల ముందు కృతజ్ఞతతో సాష్టాంగ దండ ప్రణామం చెయ్యబోయాను. అప్పుడు ఆయన నన్ను నిటారుగా నిలబెట్టి ప్రశాంతంగా ఇలా అన్నారు: నువ్వు పరమానందంతో మరీ అంత మితిమించి మద్దెక్కిపోకూడదు. ప్రపంచంలో నీ కోసం ఇంకా చాలా పని ఉండిపోయింది. రా, బాల్కనీ తుడుద్దాం రా. ఆ తరువాత అలా గంగా ఒడ్డున తిరిగి వద్దాం. నేను ఒక చిపురు కట్ట తెచ్చాను. గురుదేవులు నాకు సంతులిత జీవన రహస్యం బోధిస్తున్నారని తెలుసుకున్నాను. శరీరం తన దైనందిన విధులు నిర్వర్తిస్తూ ఉండగా ఆత్మ విశ్వ సృష్టిలోని అగాధాల్ని గురించి చింతన చేస్తూ తరచి చూస్తూ ఉండాలి. తరువాత శ్రీ యుక్తేశ్వర్ గారు నేను బయట తిరగడానికి బయలుదేరేటప్పటికీ ఇంకా నేను మాటల్లో చెప్పజాలని ఆనందంలో తన్మయున్నై ఉన్నాను. మా ఇద్దరి శరీరాల్ని కేవలం వెలుతురే మూలభూతంగా గల నదీ తీరంలో రోడ్డు మీద నడుస్తున్న రెండు సూక్ష్మ చిత్రాలుగా దర్శించాను. జగత్తులో ప్రతి రూపాన్ని, ప్రతి శక్తిని క్రియాశీలకంగా నిలిపేది పరమేశ్వరుడి దివ్యశక్తి. అయినప్పటికీ ఆయన స్పందనశీలమైన భౌతిక లోకాలకు ఆవల ఆనందమయమైన అకల్పిత శూన్యంలో సర్వోత్కృష్టంగా నిస్సంగుడై ఉంటాడు అని వివరించారు గురుదేవులు. భూమి మీద ఆత్మసిద్ధి సాధించిన వాళ్ళు అదే మాదిరి రెండు విధాల జీవనం గడుపుతారు. ప్రపంచంలో తమ పనిని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తూనే లోపలి పరమానందంలో నిమగ్నులై ఉంటారు. ఈశ్వరుడు మానవులందరినీ తన ఉనికికున్న అపరిమిత ఆనందంలోకి సృష్టించాడు. మానవులు బాధాకరంగా శరీరం కలిగించే అడ్డంకుల్ని ఎదుర్కొంటున్నప్పటికీ
భగవంతుడు తన రూపంలో తయారైన మానవులు చివరికి ఇంద్రియావబోధాలన్నిటికీ అతీతంగా నిలబడి తనలో ఐక్యం కావాలని ఆశిస్తాడు. ఈ విశ్వచేతన దృశ్యం నాకు శాశ్వత గుణపాఠాలు నేర్పింది. నా ఆలోచనల్ని ప్రతిరోజు నిశ్చలం చేస్తూ నా శరీరం భౌతిక పదార్థమైన భూమిపైన సంచరించే మాంసాస్థికల ముద్ద అనే భ్రాంతిపూర్వకమైన దృఢ విశ్వాసంలోంచి బయటపడ్డాను. ఊపిరి, నిలకడలేని మనస్సు, కాంతి సముద్రాన్ని కల్లోలపరిచి భూమి, ఆకాశం, మనుషులు, జంతువులు, పక్షులు, చెట్లు వంటి భౌతిక పదార్థ రూపాలనే కెరటాల్ని పుట్టించే తుఫానుల వంటివన్న సంగతి గమనించాను. ఆ తుఫానుల్ని శాంతింపజేస్తే తప్ప అనంత సత్తను ఒకే కాంతిగా దర్శించగలడం జరగదు. ఈ రెండు సహజ సంక్షోభాల్ని నేను ఎంత తరచుగా శాంతపరిస్తే అంత తరచుగా తుఫాను అణిగిపోయిన తరువాత సిమితంగా ఒకటిగా కలిసిపోయే సముద్ర తరంగాల మాదిరిగా అసంఖ్యాకమైన సృష్టి తరంగాలు తేజస్సాగర రూపంలోకి మారిపోవడం గమనిస్తూ వచ్చాను. విశాలమైన దృశ్యాలు తనను తబ్బిబ్బు చేయనంతటి స్థాయి వరకు శిష్యుడు ధ్యానం వల్ల మనసును గట్టిపరుచుకున్నప్పుడు గురువు తన శిష్యుడికి విశ్వచేతనానుభవం ప్రసాదిస్తాడు. కేవలం ప్రజ్ఞా సంబంధమైన సంకల్పం కానీ నిష్కాపట్యం కానీ చాలవు. యోగ సాధన వల్ల, భక్తి వల్ల తగినంతగా విస్తృతి చెందిన చైతన్యం ఒక్కటే సర్వవ్యాపకత్వం వల్ల కలిగే ముక్తిప్రదమైన ఆఘాతానికి తట్టుకునేటట్టుగా మనిషిని తయారు చేయగలదు. చిత్తశుద్ధి గల భక్తుడికి దివ్యానుభూతి సహజంగానే తప్పనిసరిగా వస్తుంది. అతని గాఢమైన ప్రార్థన ఆపడానికి వీలు లేనంత శక్తితో దేవుణ్ణి ఆకర్షించడం మొదలు పెడుతుంది. ఆ ఆకర్షణ తీవ్రత వల్ల ఈశ్వరుడు అన్వేషకుడి చైతన్య పరిధిలోకి విశ్వదర్శనంగా ఆకృష్టుడవుతాడు. తరువాత కొంతకాలానికి సమాధి అన్న పేరుతో నేను ఈ క్రింది పద్యం రాశాను. దాని శోభను ఇలా వివర్ణించడానికి ప్రయత్నించాను. మటుమాయమైనాయి వెలుగు నీడల తెరలు, హరించిపోయింది ప్రతి దుఃఖ బాష్పం, గతించిపోయాయి క్షణికానంద ఉషోదయాలు, తొలగిపోయింది ఇంద్రియాల క్షీణ మరీచిక, నశించిపోయాయి ద్వైతపు వెండితెర మీది మిథ్యాఛాయలైన రాగద్వేషాలు, ఆరోగ్య అనారోగ్యాలు, జీవన్మరణాలు, నిలిచిపోయింది మాయాజుంజు, గాఢ సహజావబోధ మంత్రదండ చారణంతో లేవు నాకిక వర్తమాన భూత భవిష్యత్తులు, నిత్యున్నై సర్వవ్యాపకున్నై నేనే నేనే ప్రతిచోట, గ్రహాలు, నక్షత్రాలు, నీహారికా పుంజం, భూమి, ప్రళయకాల ఉత్పాతాల అగ్నిపర్వత విజృంభాలు, సృష్టికి ఉపకరించే మండుతున్న కొలములు, చెప్పుడు లేని ఎక్స్రేల మంచు దిబ్బలు, మండుతున్న ఎలక్ట్రాన్ వరదలు, మనుషులందరి ఆలోచనలు వెనక ఇప్పుడు ఇక ముందటి వాళ్ళవి ప్రతి గడ్డిపోచా నేను, మానవజాతి, విశ్వధూలిలో ప్రతి ఒక్క కణం, కోపం, పేరాశ, మంచి చెడు, మోక్షం, కామం, మింగేశాను అన్నిటినీ, మార్చేశాను అన్నిటినీ, నా ఏకైక అస్తిత్వంలో ప్రసరించే ఒక సువిశాల రక్త మహాసముద్రంగా, రగులుతున్న ఆనందం ధ్యానం వల్ల తరచూ పెళ్ళుబికి నీళ్లు నిండిన నా కళ్ళను మిరుమిట్లు గొలుపుతూ తేలి పరమానంద అమరజ్వాలలై హరించింది నా కన్నీళ్ళని, నా దేహాన్ని, నా వాటినన్నిటినీ. నువ్వే నేను, నేనే నువ్వు. జ్ఞాతం, జ్ఞానం, జ్ఞాత, జ్ఞేయం అన్నీ ఒక్కటే. కుదుటపడ్డ ఎడతగని పులకింత శాశ్వతమైన జీవంతమైన నిత్య నూతనమైన శాంతి. ప్రతీక్ష ఊహకు అందనంతగా ఆనందించదగ్గది సమాధి పరమానందం. కాదిది అచేతనావస్థ, కానే కాదు మనసుకు మత్తుమందు. ఇచ్చానుసారం తిరోగమించే వీలు లేకుండా విస్తరిస్తుంది నా చేతనాసీమను సమాధి. నశ్వర దేహ పరిమితులకు అతీతంగా అనంతకాలపు దూరాదిదూర చిరమావధి దాకా విశ్వసాగరాన్ని నేను గమనిస్తున్నాను. నాలో తెండుతూ పోతున్న చిన్నారి అహాన్ని వినిపించాయి అణువుల సచల మర్మర ధ్వనులు. నల్లని నేల, పర్వతాలు, లోయలు, అదిగో వాటిని కరిగించి పోసిన ద్రవం. మారుతున్నాయి పారే సముద్రాలు నీహారిక బాష్పాలుగా. ధ్వనిస్తోంది ఓంకారం ఆ ఆవిరుల మీద అద్భుతంగా తెరుస్తూ వాటి ముసుగుల్ని. బయల్పడి ఉన్నాయి మహాసాగరాలు మెరిసే ఎలక్ట్రాన్ విశ్వమృదంగం చివరి ముక్తాయింపుతో. అదృశ్యమై స్థూలకాంతులు సర్వవ్యాపకానందపు శాశ్వత కిరణాలుగా మారేదాకా వచ్చాను ఆనందం నుంచి, జీవిస్తాను ఆనందం కోసమే, కరిగిపోతాను పవిత్రానందంలోనే. పానం చేస్తాను మహామనస్సాగరంగా సృష్టి తరంగాలన్నింటినీ. ఘనం, ద్రవం, ఆవిరి, వెలుతురు తెరలు నాలుగు లేచిపోయాయి పైపైకి.
అన్నిటిలో నేను ప్రవేశించాను మహిమాన్వితమైన నేనులోకి. తొలగిపోయాయి శాశ్వతంగా మర్త్య స్మృతి క్షణిక క్షీణఛాయలు. నిష్కలంకంగా ఉంది నా నా మానసాకాశం. కింద ముందు పైపైన నిత్యత్వము నేను సమైక్యమైన ఒక్క కిరణం, ఒక్క చిన్ని నవ్వు బుడగని నేను అయిపోయాను ఆనంద సాగరంగా. శ్రీ యుక్తేశ్వర్ గారు నాకు పరమానందకరమైన ఆ అనుభవాన్ని ఇచ్ఛానుసారంగా ఆవాహన చేయడం ఎలాగో, ఇతరులకు వాళ్ళ సహజావబోధ మార్గాలు తగిన విధంగా అభివృద్ధి చెందినప్పుడు ఆ అనుభవం కలిగించడం ఎలాగో నాకు నేర్పారు. మొదటిసారి అనుభవమైన తర్వాత నేను ఉపనిషత్తులు దేవుణ్ణి అత్యంత ఆస్వాద యోగ్యం అనే అర్థంలో రసవై సహా తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పబడింది. ఎందుకు చెబుతాయో ప్రతిరోజు గ్రహిస్తూ కొన్ని నెలల పాటు తాదాత్మ్య స్థితిని పొందుతూ ఉండేవాణ్ణి. అయినప్పటికీ ఒకనాడు పొద్దున గురుదేవుల్ని ఇలా అడిగాను. నేను దేవుణ్ణి ఎప్పుడు చూస్తానో తెలుసుకోవాలని ఉందండి. నువ్వు చూశావు? లేదండి, నేను అలా అనుకోవడం లేదు. మా గురుదేవులు చిన్నగా నవ్వుతున్నారు. ఈ విశ్వంలో పరిశుభ్రమైన ఒక మూల, ఒక సింహాసనాన్ని అలంకరించిన పూజనీయుడైన ఆ ఒక వ్యక్తిని చూడాలని మటుకు నువ్వు ఆశించడం లేదనే నమ్ముతున్నాను. అయితే ఎవరైనా భగవంతుడి సాక్షాత్కారం పొందినందుకు రుజువుగా అద్భుత శక్తులు కలగాలని నువ్వు ఊహిస్తున్నట్టు కనిపిస్తోంది. అలా కాదు. ఒకడు విశ్వాన్ని అంతని అదుపు చేయగల శక్తి సంపాదించి ఉండవచ్చు. అయినప్పటికీ ఈశ్వరుడు చిక్కకుండానే ఉండవచ్చు. ఆధ్యాత్మిక ప్రగతిని బాహ్య శక్తుల ప్రదర్శనని బట్టి కాకుండా కేవలం ధ్యానంలో కలిగే ఆనంద గాఢతను బట్టి మాత్రమే గణించాలి. నిత్య నూతనానందమే దేవుడు, ఆయన అక్షరుడు. ఇక ముందు సంవత్సరాల్లో నువ్వు ధ్యాన సాధన కొనసాగిస్తూ పోయిన కొద్దీ ఆయన అనంతమైన చాతుర్యంతో నిన్ను మాయ చేస్తూ ఉంటాడు. దైవ సాక్షాత్కారం పొందే మార్గం కనుక్కున్న నీలాంటి భక్తుడు మరే సుఖం కోసము దేవుణ్ణి వదులుకోడు. ఆయన పోటీని గురించిన ఆలోచనకి అతీతంగా మోహంలో పడేస్తాడు. ప్రాపంచిక సుఖాలతో ఎంత తొందరగా విసిగిపోతామో భౌతిక వస్తువుల కోసం కలిగే కోరికకు అంతులేదు. మనిషి ఎన్నడూ పూర్తిగా తృప్తి పడలేడు. ఒక గమ్యం తరువాత మరో గమ్యానికి పాకులాడతాడు. అతడు అన్వేషించే ఆ మరొకటి ఈశ్వరుడే. శాశ్వతానందాన్ని ప్రసాదించగలవాడు ఆయనొక్కడే. బాహ్య కామనలు మనవిని లోపలున్న స్వర్గం నుంచి తరిమేస్తాయి. అవి కేవలం ఆత్మానంద పాత్రను అభినయించే విద్యాసుఖాల్ని మాత్రమే చేకూరుస్తాయి. పోయిన స్వర్గాన్ని దైవ ధ్యానం ద్వారా తొందరగా తిరిగి పొందడం జరుగుతుంది. దేవుడు ముందుగా ఊహించడానికి వీలు లేని నిత్యనూతనత్వం కావడం వల్ల ఆయనంటే మనకెన్నడూ విసుగు పుట్టదు. అనంతకాలం అంతటా సంతోషభరితంగా వైవిధ్యం చూపించే పరమానందం మనకు ఎక్కసం కావడం సాధ్యమా? ఈశ్వరుడు అవగాహనకు అతీతుడని సాధువులు ఎందుకు అంటారో ఇప్పుడు తెలుసుకున్నానండి. ఆయన్ని అంచనా వేయడానికి చిరంతన జీవితం కూడా చాలదు. అది నిజం. కానీ ఆయన సన్నిహితుడు, ప్రియుడు కూడా. క్రియాయోగం వల్ల మనసు ఇంద్రియావరోధాల్ని తొలగించేసిన తరువాత ధ్యానం దేవుణ్ణి రెండు విధాల నిదర్శనాలతో నిరూపిస్తుంది. మనలో అణువణువుకు నమ్మకం కలిగించే విధంగా అనుభూతమయ్యే నిత్య నూతనానందం ఆయన ఉనికికి నిదర్శనం. అంతేకాకుండా కలిగిన ప్రతి కష్టానికి ఆయన దగ్గర నుంచి అవసరమైన సమాధానం తక్షణ మార్గనిర్దేశ రూపంలో ధ్యానంలో లభిస్తుంది. గురూజీ, మీరు నా చుక్కు విప్పేశారన్నది స్పష్టమయ్యింది. కృతజ్ఞతాభరితంగా చిరునవ్వు నవ్వాను. నేను దేవుణ్ణి దర్శించానని ఇప్పుడు తెలుసుకున్నాను. ఎలాగంటే మామూలుగా నా పనులు నేను చేసుకునే సమయాల్లో ధ్యానంలో కలిగినప్పటి ఆనందం అవచేతన రూపంగా మళ్ళీ నాకు కలిగినప్పుడల్లా ప్రతి విషయంలోనూ చిన్న చిన్న వివరాలతో సహా నేను సరైన దారి పట్టేటందుకు సూక్ష్మ పద్ధతిలో నన్ను ముందుకు నడిపించడం జరుగుతోంది. దైవ సంకల్పంతో ఐక్యానుసంధానం చేయడం ఎలాగో తెలుసుకునే వరకు మానవ జీవితం దుఃఖభూయిష్టంగానే ఉంటుంది. ఆయన నిర్ణయించిన సరైన దారి అహంభావ పూరితమైన తెలివిని తరచుగా గాబరా పెడుతూ ఉంటుంది అన్నారు గురుదేవులు. దేవుడు ఒక్కడే తప్పులేని సలహా ఇస్తాడు. ఆయన తప్ప మరెవ్వరూ మొయ్యగలరు ఈ బ్రహ్మాండ భారాన్ని. ఇప్పుడు మనము ఈ అధ్యాయంలో
బైబిల్లో కొన్ని విషయాలు ఈ పరమాత్మ గురించి చెప్పినారు మాస్టర్స్. దాని గురించి తెలుసుకుందాం మాస్టర్స్. తండ్రి అయిన పరమాత్మ ఎవరి గురించి తీర్పు ఇవ్వడు, కానీ తీర్పు ఇచ్చే పని అంతా తన కుమారుడికి అప్పగించాడు అని బైబిల్లో చెప్పబడింది. మానవుడెవడు ఏనాడు దేవుణ్ణి చూడలేదు. కేవలం జగత్పిత హృదయంలో ఉండే ఆయన ఏకైక పుత్రుడు మాత్రం ఆయన్ని గురించి చాటి చెప్పాడు. దేవుడు యేసుక్రీస్తు ద్వారా అన్నిటినీ సృష్టించాడు. నన్ను నమ్ముకున్నవాడు కూడా నేను చేసే పనులన్నీ చేస్తాడు. నేను మా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, కాబట్టి అతడు ఇంతకన్నా గొప్ప పనులు చేస్తాడు. జగత్పిత నా పేరున పంపే సుఖప్రదుడైన పరిశుద్ధాత్మ మీకు అన్నిటినీ బోధిస్తాడు. నేను మీకు చెప్పిన వాటినన్నిటినీ ఆయన మీకు జ్ఞాపకం చేస్తాడు అని బైబిల్లో చెప్పబడి ఉంది అని పరమహంస యోగానంద గారు మనకు ఈ అధ్యాయం ద్వారా తెలిపినారు మాస్టర్స్. బైబిల్లో చెప్పిన ఈ మాటలు దేవుడి త్రిరూపాత్మక ప్రకృతి అయిన తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, హిందువుల పవిత్ర గ్రంథంలో చెప్పిన సత్, తత్, ఓం అన్న మూడింటిని సూచిస్తాయి. జగత్పిత అయిన దేవుడు స్పందనశీలమైన సృష్టికి అతీతంగా ఉండే కేవల అవ్యక్తుడు. కుమార రూపుడైన దేవుడు స్పందనశీలమైన సృష్టికి లోపల ఉండే క్రీస్తు చైతన్యం, బ్రహ్మ లేదా కూటస్థ చైతన్యం. ఈ క్రీస్తు చైతన్యమే ఎవరూ సృష్టించని అనంత స్వరూపిడి ఏకైక సృష్టి లేదా ఏకైక ప్రతిబింబం. సర్వవ్యాపకమైన క్రీస్తు చైతన్యం తాలూకు బాహ్యాభివ్యక్తి, దానికి సాక్షి ప్రకటన అయిన ఓంకారం అంటే శబ్దం లేదా పరిశుద్ధాత్మ. ఇది అదృశ్య దివ్యశక్తి, ఏకైక కర్త. స్పందన ద్వారా సృష్టి అంతను నిలిపే ఏకైక కారణశక్తి, చాలన శక్తి. ఆనందమయమై సుఖద ప్రదాయకమైన ఓంకారం ధ్యానంలో వినిపిస్తుంది. భక్తుడికి అన్ని విషయాల్ని జ్ఞాపకం చేస్తూ చరమ సత్యాన్ని వెల్లడి చేస్తుంది. ఇది మాస్టర్స్ ఈ 14వ అధ్యాయంలోని విశ్వచేతన అనుభవం అనే అధ్యాయంలోని సారాంశము. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.